ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం మామూలుగా నేను 12వ అధ్యాయం భగవద్గీత నుంచి మాట్లాడదాం అనుకున్నా, కానీ మన 11th టాపిక్ హిందువులుగా ఎందుకు బతకటం లేదు ప్రశ్న. ఎందుకు హిందువులు వాళ్ళు హిందూ సంస్కృతిని సభ్యతని వదిలిపెట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వార్థంగా లేదా హిందువులా కాకుండా ఎందుకు బతుకుతున్నారు, దానివల్ల దేశానికి వచ్చేటువంటి ప్రమాదం ఏంటి, దేశంలో మనం అంతా ఉంటున్నాం కాబట్టి మన మనుగడకి కలిగేటువంటి ముప్పు ఏంటి కదా. ఇది ముసలితనము ఎలాగో మృత్యు అనేది వస్తుంది, కానీ మనము మృత్యువుకు ముందరే మనం తాగుడికి అలవాటు పడి అకాలంగా చావడం కానీ, లేదా మనం మాంసాహారం తింటూ మనం ఈ ప్రకృతి కఠోర నియమాలకి మనం బలి అవడం. మాంసాహారం మనం తింటూ ఉంటే ఇతర జీవుల్ని వాటికి ఉండేటువంటి బతికేటువంటి అధికారాన్ని మనం ఆపు చేస్తున్నాం. మనకి బతికేటువంటి అధికారం ఉన్నట్లుగా మేకలకి, గొర్రెలకి, ఆవులకి వాటికి కూడా బతికే అధికారం ఉంది. మామూలుగా మన మనుషులు ఏంటి, వాటిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అంటే మీ ఇంట్లో ఎవరైనా ముసలాయన ఉంటాడు, గుడ్డి వ్యక్తి ఉంటాడు, అంధుడు ఉంటాడు, లేదా చిన్న పిల్లవాడు ఉంటారు, వాడికి మీరు స్పెషల్గా కాపాడుతారా లేదా? పిల్లవాడు ఉంటాడు, వాడు తనకేం చేసుకోలేడు, మీరు గమనించుకుంటూ ఉంటారు. అట్లాగే ముసలాయన ఉంటాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, మీరు సాయం చేస్తారు. అలాగే వికలాంగుడు ఉంటాడు, వినపడదు, మాట్లాడలేడు, లేదా కనపడదు, మీరు వాళ్ళు బతకడానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు బతకడంలో అసమర్థులు కాబట్టి. అలాగే మూగ జీవులు అంటారు. మూగ జీవులు అంటే పాపం ఈ గొర్రెలు, మేకలు, ఆవులు అవి వాటి కోసం పోరాడలేవు, వాటిని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? మనుషులది. సో మనుషులు ఆ విధంగా చేయకుండా వాళ్ళ అజ్ఞానం వల్ల కానీ ఒళ్ళు అదుపులో లేని కారణంగా మాంసం ఎందుకు తింటారు? తెలియక తింటూ ఉంటారు. చాలామంది చిన్నపిల్లలు మాంసం తింటారు. మా అమ్మ నాన్న పెడుతూ ఉంటారు, సార్ మేము తింటాం, తినకూడదని మాకు ఎప్పుడు చెప్పలేదు, చెబితే వాళ్ళు ఎందుకు పెడతారు మాకు అంటే తల్లిదండ్రులు నేర్పించడం లేదు, హిందువులు ఎలా బతకాలి నేర్పించడం లేదు. కాబట్టి మనం మన చేతులతో మన పిల్లల భవిష్యత్తుని మనం ప్రమాదంలో పెడుతున్నాము. ఎందుకంటే ఈ ప్రకృతి దీన్ని ఏమంటారు, లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. మనం బంతి నేల మీద కొడితే బంతి బౌన్స్ అవుతుంది కదా. మనం ఏదైనా వస్తువుని విసిరితే అది ఆ డైరెక్షన్లోనే పోతుంది, మనం ఇటు విసిరితే ఇటు పోతుంది కదా. ప్రకృతి నియమాలు, రియాక్షన్. బలం ఎటు ప్రదర్శన చేస్తే అటువైపు వస్తువు మూవ్ అవుతుంది. అలాగే వస్తువులకి లక్షణాలు ఉంటాయి కదా. మీరు నీళ్ళని సంచిలో వేసుకుని పోరు, నీళ్ళని మీరు సంచిలో వేసుకోరు, నీళ్ళని బాటిల్లో పోసుకుంటారు. ఎందుకంటే నీళ్ళని తీసుకెళ్ళే పద్ధతి అది. మనం ఈ రకంగా ప్రకృతి నియమాలు, ఆ ప్రకృతి నియమాల్లో భాగంగా మనం చేసే ప్రతిదానికి ఒక పరిణామం అనేది ఉంటుంది, కాన్సిక్వెన్సెస్. ఫర్ ఎవ్రీథింగ్ వీ డూ దేర్ ఆర్ సమ్ కాన్సిక్వెన్సెస్. అందుకంటారు మనం ఎలాంటి వైబ్రేషన్స్ మనకుంటాయో, మన ఇతరుల ప్రతి
ద్వేషము, ఈర్ష్య, అసూయ, అలాంటి స్వార్థం, అలాంటి భావాలను పెట్టుకుంటాం. ఎదుటి వాళ్ళు కూడా మన గురించి వీడు డేంజరస్ మనిషిలాగా ఉన్నాడు, సెల్ఫిష్ మనిషి అంటే వైబ్రేషన్స్ మనకి మళ్ళీ వెనక్కి వస్తాయి. మనం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు మనం నమ్మడానికి తయారవుతారు. ఈ వ్యక్తి స్వార్థపరుడు కాదు, ఈ వ్యక్తి మనకి హాని చేసేటువంటి వ్యక్తి కాదు, ఈ వ్యక్తి తన సుఖంతో పాటు ఇతరులు కూడా సుఖాన్ని కోరుకునేటు అని వాళ్ళు కూడా మనకి దగ్గర అవుతారు. వైబ్రేషన్ అంతా వైబ్రేషన్. ఈ రకంగా హిందూ ధర్మం అనేటువంటిది దాన్ని ఇప్పుడు హిందూ ధర్మం అంటారు, కానీ దానికి హిందూ ధర్మం కింద అదొక కలగూర గంప. బుట్ట నిండా రకరకాల కూరగాయలు తెస్తారు, రకరకాలు. మీరు దాని నుంచి మిరపకాయలు వేరు చేయాలా, దోసకాయలు వేరు చేయాలా, బెండకాయలు వేరు చేయాలా, మీకు కావాల్సిన వస్తువు అంటే ఈరోజు ఏం కూర ఉండాలా, లేదా మీకు ఏ కూర ఇష్టం. ఇలా హిందూ ధర్మం అనేది ఒక కిచిడి, హాడ్జ్ పాడ్జ్ అంతా కలిపేసి దాన్ని అన్నీ ఉంటాయి. కానీ మనిషికి హిందూ ధర్మం నుంచి మనిషి ఏం తెలుసుకోవాలా, హిందువులే కాదు, ఎందుకంటే హిందూ ధర్మం అది ఒక సంపూర్ణమైనటువంటి సిద్ధాంతం. హిందూ ధర్మం సంపూర్ణం అంటే కంప్లీట్ అంటే మనుషులకి ఇక్కడ సుఖ సమృద్ధులు కావాలా, మనం చరిత్రవంతుల్లాగా బతకాలా. మనం ఇక్కడ బతికినప్పుడు తాగుబోతు అయితే మీ జీవితం ఏమవుతుంది, ఇతరులు మీ గురించి ఏమనుకుంటారు, మీరు సమాజానికి ఏం మేలు చేయగలుగుతారు, మీ బతికే నాశనం అవుతుంటే కదా. కాబట్టి హిందూ ధర్మంలో ఒక మనిషి ఎలా ఒక సంపూర్ణ జీవితాన్ని గడపచ్చు. దాన్ని ఏమన్నారు, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అంటే ప్యాకేజ్. అంటే ఇక్కడ మనం చక్కగా ఎలా బతకాల స్కూళ్ళల్లో నేర్పిస్తారు కదా పిల్లకాయలకి. పెద్దల్ని గౌరవించు, టీచర్లను గౌరవించు, ఇతరులతో కలిసిమెలిసిండు, మోసం చేయమాక నేర్పిస్తారు కదా. అంటే హిందూ ధర్మం భగవద్గీత మందిరం ఇంకో 10 నిమిషాలు తెరిచి ఉంటుంది. ఆ చెక్క తలుపులు వేస్తే మందిరం మూసేసినట్లు లెక్క. నేను మళ్ళీ కూర్చోబెట్టానండి ముందుకెళ్ళండి అక్కడికి తెలుసు శంఖం ఊదారు. గో అండ్ స్టాండ్ దేర్. అక్కడ నిలబడండి, ఖడే సో ఉండేటువంటి ప్రతి సమాజంలో కూడా మందంటే హిందూ దేశం, ప్రపంచంలో మిగతా దేశాలని హిందూ దేశాలు కాదు, ఒకటే పెద్ద దేశం హిందూ దేశం. ఏదో ఒకటి చిన్న దేశాలు, నేపాల్ ఇంకోటి ఏంది మారిషియస్, భూటాన్, బస్ ఈ రెండు. ముఖ్యంగా హిందూ భారతదేశం ఒకటే. సో అంటే ప్రపంచం ఎంతో పెద్దది, కానీ భారతదేశం విశ్వగురు. భారతదేశం యొక్క అవసరం ప్రపంచానికి ఉంది. ఎందుకంటే ప్రపంచం గుడ్డిగా బతుకుతుంది. భారతదేశంలో మనకి వేదాలు దృష్టినిస్తున్నాయి, శాస్త్ర చక్షువులు, శాస్త్ర దృష్టి. అందుకు బయట అక్కడికి పోయినా కూడా వాళ్ళు విచ్చలవిడిగా బతుకుతున్నారు, వాళ్ళు చాలా అర్ధరహితంగా బతుకుతున్నారు. వాళ్ళు
పాపపు జీవితం గడుపుతున్నారు. అది వాళ్ళ యొక్క సాధారణ జీవితం, అది పాపపు జీవితం. కానీ హిందువులు వాళ్ళు మనుషులు, వాళ్ళ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. భూమి మీద పుట్టిన వాళ్ళు బాగుపడవలసిన అవసరం ఉంది. వీఆర్ సపోజ్ టు, వయసుతో పాటు మన మనసు కూడా ఎదగవలసి ఉంది కదా. వయసుతో పాటు మన మనసు ఎదగాల. వయసు అనేది ఆగదు, వయసు అనేది ఎదుగుతూనే ఉంటుంది. కానీ మనం గమనించుకోవాల్సింది మన మనసు ఎదుగుతుందా లేదా అని గమనించుకోవాలి. మనసు ఎదగకపోతే మనం మళ్ళీ ఇక్కడే ఉండడానికి తయారవుతున్నాం. ఇక్కడ మళ్ళీ ఎన్ని జన్మలు ఉండవలసి వస్తుంది. ఇప్పుడుండే అవకాశాలు మనం వాడుకోలేకపోతే వచ్చే జన్మలో మనకు అవకాశాలు దొరుకుతాయో లేదో అదటి తెలుస్తుంది. అంటే ఇవన్నీ ఇస్కాన్ సంస్థ ఉండేది జనాల్ని, మనుషులు అంటే మనస్సును ఉపయోగించి బతికేవాళ్ళు మనుషులు. దోస్ హూ యూజ్ దర్ మైండ్, బట్ పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ దర్ మైండ్. పీపుల్ ఆర్ లివింగ్ ఏ మెకానికల్ లైఫ్. ఉద్యోగానికి పో, సంపాదించుకో, తిని పండుకో, నీకుండే కోరికలు తీర్చుకో. ఆ కోరికలు తీరుతాయా, సుఖపడతా, ఆలోచన లేదు, పోతా ఉన్నాం ఇట్లా. అంటే ఈ ధర్మ గురువులు మాలాంటి వాళ్ళు, ధర్మ గురువులు ఎవరికైతే ధర్మం గురించి తెలుసో మనం చెప్పకపోతే, కాలేజీలో చెప్పటం లేదు. ఈ రోజుల్లో ఉండే ఈ తరం మనుషులకి ఇవన్నీ కూడా చెప్పలేదు. ఇలాగే ఉన్నట్టయితే మన బతుకు పాడవుతుంది, మన ప్రపంచానికి ఏం చేయలేము. ఈ యుద్ధాలు ఆపడం, యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూస్తే అక్కడ యుద్ధాలు 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 యుద్ధాలు. భగవంతుడు మనకి మానవ జన్మించింది కుక్కల్లో పిల్లుల్లో కొట్టుకుంటూ ఉండడానికే. ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అసలైనటువంటి పని మనం కొట్టుకుంటూ ఉంటే అసలు పని ఉండిపోతుంది. గొడవలు పడుతుంటే మనం ఎలా ఆలోచిస్తాం, దేనికోసం బతకాలని. అంటే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండాలి. అదే భాగవతం వస్తుంది. ఏవం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగత భగవతత్వ విజ్ఞానం ముక్త సంఘస్య జాయతే. భాగవతం మొదటి స్కందంలో మొట్టమొదటి మనుషులు ప్రశాంతంగా ఉండాలి. అంటే తిండికి మీకు 2 పూట్ల తిండి గ్యారంటీ ఉండాలా, కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలా, సో మీ మీద దాడులు జరగకుండా ఉండాలా. అప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఏం చేయాలబ్బా జీవితంలో మాట్లాడచ్చు. మీకు ముస్లింలు దాడులు జరగకపోతుంటే ఈ పారిపోవాలా, ఎట పోట్లాడాలా, ప్రశాంతంగా ఎక్కడుంది. ఏమన్నాడు, ఏవం ప్రసన్న మనస్సు. మనుషులు చక్కగా ప్రశాంతంగా ఉండడం ముందు ఆ స్టేజ్కి. దానికి ఏం చేయాలో కూడా అర్థం చేసుకో. ఎందుకు మనం ప్రశాంతంగా లేవు? మన కోరికలు సతాయిస్తుంటే ప్రశాంతత ఎక్కడుంది అంటే మరి కోరికను అదుపులో తెచ్చుకోవడం ఎట్లా? మన కోరికలు ఏ దిశలో ఉండాలి? కోరికలు ఉంటాయి, తప్పుడు కోరికలు వదిలిపెట్టాలా, మంచి కోరికల్ని మనం పెంచుకోవాలి. మరి తప్పుడు కోరికలు ఏంటి, మంచి కోరికలు ఏంటి? మంచి కోరికలు అంటే దానిలో అందరికీ కూడా మంచి ఉంటుంది, అందరికీ కూడా మన ఆలోచనలు అందరికీ కూడా. కాబట్టి ఇక్కడ ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత. మనుషులుగా పుట్టిన వాళ్ళు రోజు 1-2 గంటల సమయం ఇందిర గోలీ మారు ఏంది అది ఇది పక్కన పెట్ట ముందు మనిషిగా పుట్టావు. ఫస్ట్ థింగ్ ఇస్ 2 hours ఫర్ గాడ్. 2 గంటలు భగవద్గీతను అర్థం చేసుకోవడానికి, భగవద్గీతను ఆచరణలో పెట్టడానికి ఒక 2 గంటలు. దెన్ మీ బతకడానికి ఏర్పాట్లో కూడా భాగంగా 2 గంటలు దేవుడికి ఇవ్వడం. మనకి బతకడానికి మనకి టెన్షన్లు పుడుతున్నాయంటే అంటే మన కర్మలు బాగాలేదేమో, లేదా మనం ఉన్నదాంతో మనం తృప్తిగా లేము,
ఉన్నాయి. కానీ ఇంకా 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 అనవసరంగా మనం ఎక్కడో ఆలోచిస్తున్నాం. అటు 2 గంటలు భక్తి చేస్తే తెలివితేటలు వస్తాయి. మనం ఉన్నదాంట్లో ప్రశాంతంగా బతకచ్చు కదా. లేదా మన కర్మలు బాగాలేదు, ఆ భగవంతుడిని మనం నమ్ముకుని మన భగవంతుడు నియమాలు పాటిస్తూ ఇక మన భగవంతుడు ప్రార్థనలు చేస్తూ మనకి రోజులు మారే అవకాశం ఉంటుంది. నమ్మకం కాబట్టి ఎట చూసినా ఈ సంసారంలో మీకు బతకడానికి కూడా ఆందోళనలు కలుగుతున్నాయంటే భక్తి చేస్తే వాటికి దూరం అవుతుంది. నేను చెబుతూ ఉంటాను, బతకడానికి ఒక ఆయన అన్నాడు, రూమ్కి వస్తూ ఉంటాడు, శ్రీకాంత్ రూమ్కి ఒక ఆయన వస్తున్నాడు, పిలిచి మందిరానికి వస్తున్నాడు కానీ నన్ను ఎప్పుడు కలుసుకున్నాను. నేను 4-5 మాటలు మా ఆశ్రమంలోకి రావడం పోవడం చూస్తున్నా. మళ్ళీ ఆశ్రమంలోకి వచ్చే వాళ్ళకి మేము తెలిసి ఉండాలా, లేకపోతే ఆశ్రమంలో వాళ్ళకి ఏం పని, పర్మిషన్స్ పిలిచి మాట్లాడేమంటే ఆయన చదువుతున్నాడు. అందువల్ల ఆయన ఆలోచన, నాకు ఉద్యోగం లేదు సార్, నేను డిఎస్సి ఎగ్జామ్కి తయారవుతున్నా, ఆ ఎగ్జామ్ పూర్తి చేస్తే ఏమవుతుందా అని కానీ అడిగాను. టీచర్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు, లెక్చరర్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు. లెక్చరర్ ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి, నాకు కొంత ఆదాయం వస్తుంది, డబ్బు లేకపోతే ఎలా బతుకుతా, నేను కొంత డబ్బులు సంపాదించుకున్నవాడిని అవుతాను. ఆ తర్వాత ఏం చేస్తాను, డబ్బులు సంపాదించుకుంటే తినడానికి ఉండడానికి టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా తిన. నేను చెప్పా, నువ్వు కేవలం తినడానికి ఉండడానికి ఆలోచిస్తుంటే నేను నీకు ఏర్పాటు చేస్తా, నేను చెప్పినట్టుగా కృష్ణుడి సేవల్లో భగవంతుడి సేవల్లో ఉండగలవా. ఆయన దానికి తయారుగా లేడు. నాకు ఆయనకి మ్యారేజ్ అయిందో లేదు, మ్యారేజ్ అయింది అనుకుంటా. నాకు మ్యారేజ్ అయిపోయింది సార్, వాళ్ళ బాధ్యతలు కూడా ఉంటాయి కదా. అయితే మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. ఆల్రెడీ అప్పుడు నేను బస్సు నువ్వు చెప్పేది కొంతవరకే మాట్లాడుతున్నావు, నాకు ఉద్యోగం లేదు, నాకు కొంత ఆదాయం కావాలా, తిని అంతేకాకుండా నువ్వు ఇంకొన్ని బాధ్యతలు కూడా పుట్టించుకున్నావు, పెళ్ళాము బిడ్డల బాధ్యతలు ఆల్రెడీ అయిపోయింది మంచిది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది, ఎక్కడ ఉన్నా కూడా, ఇంతకుముందు మందిరంలోకి రమ్మని చెప్పాను, ఆయన మందిరంలో ఉండే పరిస్థితి కాదు, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు కొద్దిగా ఒక 2 గంటలు దేవుడికి ఇచ్చి నీ జీవిత పోరాటంలో నువ్వు ముందుకెళ్ళు. భగవంతుడు తోడుంటే తట్టుకోగలుగుతావు, భగవంతుడు తోడుంటే నీ తలరాతలు మారి నువ్వు ప్రశాంతంగా బతకగలుగుతావు. తర్వాత నీకు అన్నీ ఉన్నా కూడా భగవంతుడు అవసరం ఇంకా ఉంది. నేను అన్నీ ఉన్నా కూడా మనకి భక్తి అనేది లేకపోతే ఆనందం అనేది ఉండదు. ఏ విధంగా చూసినా కూడా ప్రాణం లేకపోతే శరీరం లేదన్నట్టుగా భగవంతుడు లేకపోతే మన మానవ బతుకి అర్థమే లేదు. దేర్ ఇస్ నో మీనింగ్ టు లైఫ్, జీవస్యం లాగా బతుకు. చెప్పా, ఏం చేస్తాడు చూడాలి. కానీ ఇక్కడ మనం చెప్పుకునేటువంటి పాయింట్ ఒక 2 నిమిషాలు ఉంది. కొద్దిగా మనం భగవద్గీత చదివి కానీ భగవద్గీత జనాలు ఏళ్లలో ఉంది, కానీ జనాలు భగవద్గీత చదవటం లేదో, వాళ్ళకి అర్థం కావటం లేదో వాళ్ళు దాన్ని ఆచరించటం లేదు. అర్థమైనా కూడా కొంతమంది అనుకూలంగా ఉండాలి. మనం భక్తుల మధ్యలో ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా చేస్తూ ఉంటాం. మనం భక్తులకు దూరం అయితే, మనం మామూలు వ్యక్తులతో ఉంటుంటే మనం ఒక్కళ్ళం దానంటే ఏటికి ఎదురెదడం, లేదా దానంటే ఊరంతా ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి ఇది అంటారు కదా, ఊరంతా ఒకదారి ఉలిపిరి కట్టదు ఒకదారి అని చెప్పి. అంటే అందరూ ఆ విధంగా నిలబడలేరు. మాలాంటి వాళ్ళకు ఎవరికైతే వ్యక్తిత్వం అనేది ఉంటుందో
ముస్లింలు కూడా కొంతమంది ఆ ముస్లిం పద్ధతులు వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ వాడు ధైర్యంగా బయటకు వచ్చి సమాజం అటువంటి వాళ్ళకి స్వేచ్ఛను కల్పించటం లేదు. రెండోది వీళ్ళకి చట్టం ప్రకారం స్వేచ్ఛ అనేది ఉంది, కానీ వాళ్ళకి ఆ దమ్ము లేవు. నేను నా సమాజాన్ని వదిలిపెడితే నేను అటు ఇటు కాకుండా పోతానేమో, నాకెందుకు వచ్చింది అని నేను గమ్మున ఉంటాను అంటే అటు చేయవలసింది చేయాలనేది చేయటం లేదు. వాళ్ళతోనే ఉండి అతను పాడైపోతున్నాడు. అటు పాయింట్ వచ్చి సమాజంలో కొంతమంది ఏంటంటే మేధావి వర్గం అంటారు, మేధావి ఇంటలెక్చువల్స్ వర్గం. నేను కంప్లీట్ డెసిషన్ డాక్టర్ని, సో వాట్, డాక్టర్గా బతికితే నేను తినడానికి ఉండడానికి ఏర్పాటు చేసుకుంటా. ఆ తినడానికి ఉండడానికి ఏర్పాటు ఉందని తెలిస్తే సో వాట్ ఎల్స్ ఐ షుడ్ డూ. నేను బతకడానికి డాక్టర్గా పనిచేయక్కర్లేదు, ఆ బతుకి భగవంతుడు ఏర్పాటు ఉందని నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను సమాజానికి ఏం చేయాలి, అందరూ అట్లా బయటికి రాలేదు. సో కాబట్టి కొంత మేధావి వర్గం, ప్రభుపాద లాంటి వాళ్ళు, కొంతమంది ఇలాంటి ఆది శంకరాచార్యులు ఇలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వస్తారు. ఆయన అన్నారు ఆది శంకరాచార్యులు ఆపు చేస్తా, ఆది శంకరాచార్యులు హిందూ ధర్మం లేకపోతే ఈ భూమి మీద మనుషులు కేవలం నరకానికి పోవడానికి బతుకుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి దారి తెలియదు. కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ జీవితాన్ని అంకితం చేయకపోతే, ప్రభుపాద ఒక ఆయన తన జీవితాన్ని ధర్మ ప్రచారంగా అంకితం చేశాడు, లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా మేలుకొల్పాడు. అంటే ఇట్లా ఎవరో కొంతమంది లేస్తూ ఉన్నారు. అంటే ఈ రోజుల్లో మళ్ళీ ఆ సమయం వచ్చింది. అది ముస్లింల యొక్క ఆక్రమిక స్వభావాలు కావచ్చు, హిందువులు కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. మన హిందువులు ఎందుకు కలిసి ఉండాలా, హిందువులు అంటే ఎలా ఉండాలా, దానిలో భాగంగా ఇప్పుడు మెల్లిగా కొంత అవేర్నెస్. ప్రశాంతంగా ఉన్నప్పుడు జనాంతా తాగి క్లబ్బులకు పోయి సినిమాలు చూసి అట్లా కాలక్షేపం చేస్తుంది, వెనకాల కత్తులు సుత్తులు బయటకు వస్తుంటే దెన్ యూ హావ్ టు థింక్ హౌ టు డిఫెండ్ మై సెల్ఫ్. అంటే కొద్దిగా మీరు ఇస్కాన్తో ఉండి మీరు కూడా మేధావుల్లాగా బ్రాహ్మణ వర్గం అంటారు. బ్రాహ్మణ వర్గం అనడం కంటే మేధావి వర్గం అంటే మేలు. ఐ వాంట్ బి ఇంటలెక్చువల్, ఇట్ లుక్స్ బెటర్ ఆప్షన్. నువ్వు బ్రాహ్మణుడు కావాలంటే అదే సార్, బ్రాహ్మణుడికి ఎవడు గౌరవిస్తున్నాడు. మేధావి అంటే ఎస్ ఐ వాంట్ బి ఇంటలెక్చువల్. అంటే ఇస్కాన్ ఈజ్ దట్ టు క్రియేట్ అన్ ఇంటలెక్చువల్ క్లాస్. ఇస్కాన్ యొక్క ఉద్దేశం దానివల్ల అసలు ఏం మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకుంటే మనలో ఒక ప్రేరణ కలుగుతుంది. నేను పోయే లోపల 10 మందికి నేను చెప్పడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన వినాయక చవితి జరుపుకున్నాడు ఇంట్లో, మోడీ గారు వెళ్ళారు. అట్లా మీరు వ్యక్తిగతంగా